నమస్తే ఉల్లా ఎరికే కదా నేనెవరో 690 పాపన్నని. ఇక మరి ముందుగా పెద్ద పెద్ద వార్తలు చూద్దాం పారి. విజయవాడలో ఆగుతలేవాట విమానాలు. నరేంద్ర మోదీ సార్కి చేపించారు పాలతానం. డబల్ బెడ్రూమ్ ఆఫీసుల కాడ తిప్పలు. ఇక నుంచి పెడతారట మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం. మళ్ళా వచ్చిందుల్లో కరోనా. ఆకాశాన్ని అంటుతున్నాయి బంగారం ధరలు. నిన్నేమో చెన్నైలా, ఇవాళేమో విజయవాడలా మంచు తెగ కురుస్తుంది అటుల్లా. ఇక విమానాలకి తెగ ఇబ్బంది అవుతుంది అటుల్లా. జర బయట దేశాల నుండి వచ్చేటోళ్ళు 4 రోజులు ఆగిరారుల్లా. సంక్రాంతి ఇంకా రాకముందే పొగమంచు ఏమ కమ్ముకుంటుందల్లా. అచ్చిపాయ విమానాలకే కాదు రోడ్డు మీద పోయే బండ్లోలకు మస్తు ఇబ్బంది పడుతుర్రు. పొర్రి జర పొద్దుగాల బయటకు వెళ్ళేటోళ్ళు పైలంగా పోన్రి. రైతులకు పెద్ద సర్కారోళ్ళు మంచి ముచ్చట చెప్పిర్రుల్లా. ఇక ఈ పువ్వు పార్టీ వాళ్ళు మోదీ సార్కి పాలాభిషేకం చేసిర్రు. ఇక ఇప్పటి నుండి కిసాన్ పైసలు ఏడాదికి 2 సార్లు పడతాయట. అది తెలిసిన పువ్వు పార్టీలు మోదీ సార్ ఫోటోకి పాలతోని స్నానం చేపిస్తుర్రులా. నాకు తెలవక అడుగుతున్నా కానీ అన్నిసార్లు గిట్లా చేస్తారుల్లా. అయితే అవుతుందని చెప్పాలి, లేకుంటే కాదని చెప్పాలి. కానీ ప్రభుత్వం మీద ఇప్పటికే నిందలు వస్తున్నాయంటే మీరు అట్లనే చేస్తున్నారు. గిది హైదరాబాద్ కడ జియాగూడలో జరిగిందిలా. మీకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చినాయి, ఆఫీస్కి రాండ్రి అని రోజు ఫోన్లు వస్తున్నాయట. ఒక రోజు కాదు 2 రోజులు కాదు 6 రోజులుగా పొద్దుగాల వచ్చి పొద్దుగు కింద ఈయన పడిగాకులు కాసుకుంటా అక్కడి ఉంటే ఒక ఆఫీసర్ కూడా రాలేదంటుల్లా. फोन आया, फोन करे 2 बार, घर डबल बेडरूम आ गया बोल के फोन करे, फोन आया तो बंद हो रहा, बंद कर दे रहे, कुछ नहीं दे रहे हमारा कार्ड से। फिर मेरे से देना आते जा रहे काम को लेके खाना नहीं खा के आते जा रहे धूप में, घर में काम को लेके छोटे छोटे बच्चों को लेके आते। అమ్మా ఇన్ని రోజులకి పూలే సావిత్రిబాయికి అసలు మరే దొరికింది పోండ్రి. ఎందుకు అనుకుంటున్నారా? గాడికే వస్తున్నా పారి. సావిత్రిబాయి జయంతి రోజే మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం ఆట. సావిత్రిబాయి జయంతి రోజున ఆడోళ్లకు ఉపాధ్యాయుల దినోత్సవం పెట్టిరట. ఇక పెద్ద పెద్ద సార్లు ఏం చెప్పిర్రో మీరైనుండ్రి. మహిళలు కూడా చదువుకోవాలని నినదించి ఈరోజు సమాజంలో మేము సగం అనేటువంటి పరిస్థితికి ఎదగడానికి కారకులైనటువంటి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పిస్తా ఉన్నాం. వారిని తెలంగాణ ప్రభుత్వ పక్షాన గౌరవించుకొని మహిళా ఉపాధ్యాయ దినోత్సవం కూడా ప్రకటించినాం. వారి పట్ల అపారమైన గౌరవం ఉంది. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తరఫున మహిళా ఉపాధ్యాయ దినోత్సవంతో పాటుగా రాష్ట్రం మొత్తం అధికారికంగా వారిని గౌరవించే విధంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈశాన్య దిక్కున ఇసగాలి ఉచ్చేను లక్షలాది ప్రజలు సచ్చేరయ్యా. కోరెంకి అను జబ్బు 1 కోటి మందికి తగిలి కోడిలాగా తూగి చచ్చేరయ్యా. ఈ పద్యాన్ని కరోనా ముందు విన్నాం, ఇప్పుడెందుకు వాడుతున్నారు అనుకుంటున్నారా? చైనాలో మళ్ళీ వైరస్ వస్తుంది అటులా. జర అందరూ పైలంలో. ఎక్కడి రోగాలేమో పోండ్రి, ఒకటి పోతే ఇంకొకటి వస్తున్నాయి. తిండేమో అంతా మందుల తిండేనాయే. అది రాకముందే జర మంచి తిండి తిని గట్టుకుంటుండ్రి. అది ఈడికి వచ్చేసరికి మనం దాన్ని తరిమేయాలి. ఇక మా చిన్నతనాన బంగారం కొనాలంటే 350 రూపాయలు ఉండేదిల్లా. ఇప్పుడేమో బంగారం కొనడేమో కానీ చూద్దామన్నా కూడా భయం అవుతుంది ఫోన్రి.
ఎక్కడి ధరలు ఏమన్నా మండి పడుతున్నాయి అనుల్లా. ఇవాళ రూపాయి తక్కువ 80,000 కావస్తుంది. ఇంకా ఈ నెలాఖరు అయ్యేసరికి 1,00,000 అవుతట్టుంది పూరి. ఇక చూసిరు కదా ఇలాంటి వార్తలు. రేపు మళ్ళీ కొత్త వార్తలు పట్టుకొని మళ్ళీ మీ ముంగడికి వస్తా. ఇక అప్పటి వరకు చూస్తూనే ఉండండి 6 9 టీవీ.